Hello everybody, నా పేరు నరేంద్ర కుమార్ and we are from నరేంద్ర అకాడమీ. ఇవాళ మన టాపిక్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. చాలా మందికి ఈ టాపిక్ మీద చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ నేను మీకు చెప్తున్నాను అసలు ఏ కన్ఫ్యూజన్ ఉండాల్సిన అవసరం లేదు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఇటువంటి స్ట్రక్చర్ అనేది తెలుగులో లేదు. సింపుల్ పాస్ట్లోనే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ని తెలుగులో వాడేస్తాం, అది క్లియర్. కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడతాం. ఫస్ట్ మన స్ట్రక్చర్ చూసేద్దాం. సబ్జెక్ట్ పెడతాం. సబ్జెక్ట్ అంటే ఐ కానీ హీ కానీ మీకు తెలుసు, షీ కానీ దే వి యూ పెట్టి హ్యాజ్ కానీ హ్యావ్ కానీ పెడతాం. హీ షీ ఇట్ సింగులర్కి హ్యాజు, ఐ దే వి యూకి హ్యావ్. ఏం చెప్పాను నేను? హీ షీ ఇట్ సింగులర్కి హ్యాజ్, మిగతా అన్నిటికీ హ్యావ్. అంటే దే వి యూ ప్లూరల్కి హ్యావ్ పెట్టాలి. అండ్ దాని తర్వాత V3 పెట్టాలి. సో మనం V3 మనం మాస్టర్ వర్డ్ చేసేటప్పుడు V3 చూసాం. గో వెంట్ గాన్, అ గాన్ V3. సింగ్ సాంగ్ సంగ్ V3. రైట్ రోట్ రిటర్న్ V3. ప్లే ప్లేడ్ ప్లేడ్ మళ్ళీ ఆ మూడో ప్లేడ్ అనమాట. సో అది కూడా మనకి క్లారిటీతో మనం ముందే నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఈజీ అవుతుంది. సో డెఫినెట్గా మనకి స్ట్రక్చర్ మాత్రం అర్థమైపోయింది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ కానీ హ్యావ్ కానీ V3 కానీ ఆబ్జెక్ట్. సో ఐ హ్యావ్ డన్ ద వర్క్, he has done the work, she has done the work, we have done the work, you have done the work, my friends have done the work, Rama singular has done the work. సరే, అది క్లియర్. కానీ ఎక్కడ యూజ్ చేస్తాం ఒక్క షార్ట్లో చెప్తాను మీకు, అసలు ఏ కన్ఫ్యూజన్ ఉండాల్సిన అవసరం లేదు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేది 4 రకాలుగా వాడతాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేది 4 రకాలుగా వాడతాం. ఫస్ట్ ఏంటంటే జస్ట్ కంప్లీటెడ్. జస్ట్ కంప్లీటెడ్. సార్ వచ్చారు, ఇప్పుడే సార్ వచ్చారు అనుకోండి, ఏమంటాం? సార్ హ్యాస్ కమ్ అనాలి. సార్ హ్యాస్ గాన్, ఇప్పుడే వెళ్ళారు. సార్ హ్యాస్ గాన్, ఇప్పుడే తిన్నారు. సార్ హ్యాస్ ఈటన్, ఇప్పుడే ఆయన తాగారు. హీ హ్యాస్ డ్రంక్, ఇప్పుడే జస్ట్ కంప్లీటెడ్. మా మదర్ ఇప్పుడే కుక్ చేశారు, ఇప్పుడే జస్ట్ కంప్లీటెడ్. క్షణం ముందు అది ఒక ప్రెజెంట్లో కంప్లీట్, ప్రెజెంట్లో మర్జ్ అయిపోయింది. అప్పుడు దాన్ని హ్యాస్ హ్యావ్ పెట్టి V3 పెట్టి. సో ఫస్ట్ యూజ్ ఏంటి? జస్ట్ కంప్లీటెడ్. ఇది సింపులే. షీ హ్యాస్ డన్ ద వర్క్, షీ హ్యాస్ కమ్, హీ హ్యాస్ కమ్. అలాగే హీ హ్యాస్ బ్రాట్ వాటర్ అనాలి. ఎప్పుడు? జస్ట్ నౌ. హీ హ్యాస్ గివెన్ ద మనీ, జస్ట్ నౌ. ఆ జస్ట్ నౌ పెట్టపోయినా ఆ జస్ట్ నౌ మీనింగ్ వచ్చేస్తుంది, జస్ట్ కంప్లీటెడ్ అనే మీనింగ్ వస్తుంది. సో జస్ట్ కంప్లీట్లో జాగ్రత్తగా చూడండి. జస్ట్ కంప్లీటెడ్లో పాస్ట్ ప్రెజెంట్లో మర్జ్ అయింది, ఒక కంప్లీట్ అయింది. ప్రెజెంట్తో మర్జ్ అయింది, ప్రెజెంట్తో జాయిన్ అయిపోయింది. హీ హ్యాస్ కమ్ జస్ట్ నౌ, హీ హ్యాస్ టేకెన్ ద మనీ జస్ట్ నౌ, హీ హ్యాస్ టేకెన్ మై బైక్ జస్ట్ నౌ. నా బైక్ ఇప్పుడే తీసుకెళ్ళాడు, ఇప్పుడే. హీ హ్యాస్ టేకెన్ మై బైక్. హీ హ్యాస్ ఆస్క్డ్ మీ మనీ జస్ట్ నౌ. హీ హ్యాస్ సీన్, వీ హ్యావ్ సీన్ ద మూవీ జస్ట్ నౌ. ఇప్పుడే సినిమా చూసాం, ఇప్పుడే వాళ్ళకి నా వీడియోస్ చూపించాను. ఐ షోడ్ కాదు, ఐ హ్యావ్ షోన్, ఇప్పుడే. కాబట్టి ఐ హ్యావ్ షోన్ ద వీడియోస్ జస్ట్ నౌ. సో ఇది క్లియర్గానే ఉంది. సెకండ్ ఏంటంటే ఇది కొంచెం జాగ్రత్తగా నేర్చుకుందాం. ఎఫెక్ట్ ఇన్ ద ప్రెజెంట్. సింపుల్గా ఏంటంటే మన ఫ్రెష్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ లాగా అనమాట. బ్రేకింగ్ న్యూస్ కొంచెం పాస్ట్లో ఉండొచ్చు, కానీ అది దాని ఎఫెక్ట్ ఇప్పుడు కూడా ఉంది. సో నా ఫింగర్ కట్ అయింది, ఐ హ్యావ్ కట్ మై ఫింగర్. అంటే ఏంటి? ఐ హ్యావ్ కట్ మై ఫింగర్. నా ఫింగర్ పొద్దున కట్ అయింది, ఇప్పుడు సాయంత్రం అయింది అనుకోండి. ఐ హ్యావ్ కట్ మై ఫింగర్ మీనింగ్ ఏంటి? దాని ఎఫెక్ట్ ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు అయినట్టుంది, అది పాయింట్ అక్కడ. ఎఫెక్ట్ ఇన్ ద ప్రెజెంట్. మూడోది ఏంటంటే ఇప్పుడు వరకు ఆయన వెయిట్ చేశారు. ఇప్పుడు వరకు హీ హ్యాస్ వెయిటెడ్ టిల్ నౌ. హీ హ్యాస్ వెయిటెడ్ టిల్ నౌ. ఇది కొంచెం తర్వాత చేద్దాం. సో ఈ 3 చూద్దాం, ఒకసారి రివైజ్ చేసుకుందాం. హీ హ్యాస్ కమ్ జస్ట్ నౌ అంటే ఇప్పుడే వచ్చారు ఆయన. హీ హ్యాస్ పాస్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఎందుకు హీ హ్యాస్ పాస్డ్? ఎప్పుడో 2 సంవత్సరాల ముందు కాదు. ఆ బ్రేకింగ్ న్యూస్ లాగా, ఫ్రెష్ న్యూస్ లాగా ఎఫెక్ట్ ఇప్పుడు కూడా ప్రెజెంట్లో ఉంది. హీ హ్యాస్ పాస్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఇండియా హ్యాస్ వన్ ద మ్యాచ్. ఇండియా హ్యాస్ వన్ ద క్రికెట్ మ్యాచ్ అంటే ఇప్పుడే న్యూస్ వచ్చింది, ఇండియా హ్యాస్ వన్ ద క్రికెట్ మ్యాచ్. ఎఫెక్ట్ ఇన్ ద ప్రెజెంట్. మూడోది ఏంటంటే ఇప్పుడు వరకు వెయిట్ చేశారు. నేను ఎగ్జామ్ ఇప్పుడు వరకు రాశాను. ఐ హ్యావ్ రిటన్ ద ఎగ్జామ్ టిల్ నౌ. నేను ఇప్పుడు వరకు మ్యాథ్స్ నేర్చుకున్నాను. ఐ హ్యావ్ లెర్న్డ్ మ్యాథ్స్
టిల్ నౌ. ఆ టిల్ నౌ వచ్చింది కాబట్టి మళ్ళీ ప్రెజెంట్ పాస్ట్ ప్రెజెంట్లో మర్జ్ అయింది. చూడండి అన్ని పాస్ట్ ప్రెజెంట్లో మర్జ్ అవుతాను. ఐ హ్యావ్ లెర్న్డ్ మ్యాథ్స్ టిల్ నౌ. I have walked 2 miles till now. I have run 2 miles till now. I have played cricket till now. He has played cricket till now. సో స్ట్రక్చర్ మాత్రం హ్యాజ్ హ్యావ్ V3 మనకు అర్థమైంది, కానీ యూసేజ్ కూడా ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఈ క్లారిటీ పెట్టుకుని చాలా తక్కువ సార్లు వస్తుంది, అప్పుడు మీరు హ్యాజ్ హ్యావ్ వాడితే చాలు. హ్యాజ్ హ్యావ్ వాడిపోయినా మనం కొంచెం అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా ఇతర వాళ్ళని మాట్లాడుతూ అబ్జర్వ్ చేసి మనం సింపుల్ పాస్ వాడకుండా ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడాలి. చాలామంది మాటల్లో సింపుల్ పాస్ కూడా వాడేస్తారు, కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వాడితేనే ఒక అందం ఉంటుంది. ఇప్పుడు 4వ దానికి వద్దాం. 4వ దాని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది క్వశ్చన్స్లో ఎక్కువ వస్తాయి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం అయింది. మీరు ఏం అడగాలంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా లేదా, మీరు టిఫిన్ చేశారా లేదా అడగాలి. మీరు ఎప్పుడు చేశారా అడగట్లా, మీరు చేశారా లేదా. పిల్లలు క్లాస్లో వచ్చేసారు, టీచర్ కూడా వచ్చేసారు. టీచర్ అడుగుతారు హోంవర్క్ చేశారా అనేది పిల్లలు ప్రీవియస్ డే లాస్ట్ నైటో లాస్ట్ డే కూడా చేసి ఉంటారు, కానీ టీచర్కి ఏం కావాలి, హోంవర్క్ చేశారా లేదా. అప్పుడు క్వశ్చన్స్ ఫామ్లో ఎలా వస్తుంది, హ్యావ్ ముందుకు వస్తుంది. హ్యావ్ ముందుకు వస్తుంది, మీకు తెలుసు క్వశ్చన్స్లో ముందుకు వస్తుంది. హ్యావ్ యూ V3 డన్ ద హోంవర్క్. హ్యావ్ యూ డన్ ద హోంవర్క్. హ్యావ్ యూ డన్, ఆయన వచ్చారా, బాస్ వచ్చారా అంటే ఏమడుతున్నారు మీరు, హ్యాజ్ హీ కమ్, డిడ్ హీ కమ్ ఎస్టర్డే వేరు. అప్పుడు మీరు నిన్నటి గురించి అడుగుతున్నారు, అది కంప్లీట్గా సింపుల్ పాస్టే, కానీ వచ్చారా లేదా. అందుకే కొన్నిసార్లు మీరు ఎప్పుడైనా తాజ్మహల్ చూసారా కూడా ఇదే వాడతాం. ఎందుకంటే ఎప్పుడు చూసారా కాదు, చూసారా లేదా. హ్యావ్ యూ ఎవర్ సీన్ ద తాజ్మహల్, అంటాం. సో దీని క్వశ్చన్ ఫామ్లో ఎలా వస్తుంది, హ్యావ్ యూ ఎవర్ seen the Taj Mahal. Have you ever seen the Taj Mahal? Question. So దానికి ఆన్సర్ కూడా I have seen the Taj Mahal. Yes, I have seen. ఎప్పుడు చెప్పట్లా, నేను చూసారా లేదు. సో ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుందాం. జస్ట్ కంప్లీట్ అంటే ఇప్పుడే చదివాను. I have read the book just now. I have written a poem just now. రెండోది ఏంటి, ఎఫెక్ట్ ఇన్ ద ప్రెజెంట్. ప్రెజెంట్లో దాని ఎఫెక్ట్ ఉందా లేదా. సో ఇండియా హ్యాస్ వన్. సో ఐ హ్యావ్ వాష్డ్ ద క్లోత్స్. అది జస్ట్ కంప్లీట్ ఇప్పుడే. ద రిజల్ట్స్ దే హ్యావ్ డిక్లేర్డ్ ద రిజల్ట్స్. అది మంచి సెంటెన్స్. ఏది, ఎఫెక్ట్ ఇన్ ద ప్రెజెంట్. దే హ్యావ్ డిక్లేర్డ్ ద రిజల్ట్స్ అంటే ఇప్పుడు కూడా దాని రిజల్ట్ ప్రభావం ఇప్పుడు కూడా ఉంది. ఎఫెక్ట్ ఇన్ ద ప్రెజెంట్ అంటే ప్రభావం ప్రెజెంట్లో. దే హ్యావ్ డిక్లేర్డ్ ద రిజల్ట్స్ అనేది ఫ్రెష్ న్యూస్గా ప్రభావం పరంగా ఉంది. ఓకే. 4వది ఏంటంటే హ్యావ్ యూ క్లీన్డ్. నేను పర్మిషన్ అడుగుతాను, హ్యావ్ యూ క్లీన్ ద రూమ్స్. అక్కడ ఏం అడుగుతున్నాను నేను, హ్యావ్ యూ క్లీన్ ద రూమ్స్, హ్యావ్ యూ వాష్ ద డిషెస్, హ్యావ్ యూ కుక్డ్, హ్యావ్ యూ రెడ్ ద పేపర్, హ్యావ్ యూ రిటర్న్ ద ఎగ్జామ్. ఇవన్నీ ఏంటి, హ్యావ్ యూ రిటర్న్ ద ఎగ్జామ్ అంటే రాసావా లేదా. ఇక్కడ నిన్న రాసావు కాదు, రాసావా లేదా. హ్యావ్ యూ ఈటన్. లంచ్ టైంలో ఏం అడగాలి, హ్యావ్ యూ ఈటన్ లంచ్. ఓకే. హ్యావ్ యూ బాట్ ఎ బైక్ అంటే మీరు బైక్ కొందాం అనుకున్నారు, మరి ఈయన కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. హ్యావ్ యూ బాట్ ఎ బైక్ కొన్నారా లేదా. హ్యావ్ యూ సోల్డ్ యువర్ బైక్. ఎగ్జాక్ట్గా మీనింగ్ చూడండి. హ్యావ్ యూ సోల్డ్ యువర్ బైక్ అంటే ఏంటి, మీరు బైక్ అమ్మేశారా లేదా. హ్యావ్ యూ సోల్డ్ యువర్ బైక్, అది అన్నమాట. ఇది ప్రాక్టీస్తో మనం వస్తుంది. డెఫినెట్గా ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చూస్తాం. మనం ఒక్కో వర్డ్ చేసేటప్పుడు, కాన్వర్సేషన్ చేసేటప్పుడు చూస్తాం, రీడింగ్ చేసేటప్పుడు చూస్తాం. రీడింగ్ స్టోరీస్ మనకి 100-200 స్టోరీస్ ఉన్నాయి ఈ కోర్సులో. అప్పుడు కూడా చూద్దాం, ఎక్కడ వస్తే దానికి పట్టేద్దాం. ఇదా. ఇప్పటికి ఇంత కాన్సెప్ట్ ఇంత సరిపోతుంది. ఎందుకంటే అన్ని స్ట్రక్చర్స్ ఈక్వల్గా ఇంపార్టెంట్గా ఉండవు. మన ఇది కాన్సెప్ట్ పరంగా నేర్చుకుని ముందుకెళ్తేనే బెటర్. మరీ ఎక్కువ కూడా ఆలోచించకూడదు అన్ని విషయాల మీద. ఇది కాన్సెప్ట్ మనకి క్లారిటీ వచ్చింది, అది చాలు. అదే నా పర్పస్. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. జస్ట్ కంప్లీట్ ఇప్పుడే వెళ్ళారు. హీ హెస్ గాన్ జస్ట్ నౌ. ఎఫెక్ట్ ఇన్ ద ప్రెజెంట్. ఓకే. రిజల్ట్స్, దే హ్యావ్ డిక్లేర్డ్ ద రిజల్ట్స్ టిల్ నౌ అంటే ఇప్పుడు వరకు. హీ హ్యాస్ వెయిటెడ్ టిల్ నౌ. హీ హ్యాస్ ప్లేడ్ క్రికెట్ టిల్ నౌ అన్నారా, మనకి ప్రెజెంట్ పర్ఫెక్టే రావాలి. ఈ 4 కామన్ ఏంటి, ఇది తప్ప ఈ 3 ప్రెజెంట్తో మర్జ్ అయింది. ఇదేంటంటే టైం ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు చేశారు ఇంపార్టెంట్ కాదు. వెదర్ అన్ యాక్షన్ ఇస్ ఓవర్ ఆర్ నాట్. వెదర్ అంటే అయిందా లేదా, ఓవర్ అయిందా ఆర్ నాట్ అవ్వలేదా.
హ్యావ్ యూ ఎవర్ సీన్ ద తాజ్ మహల్ కూడా అనొచ్చు. హ్యావ్ యూ ఎవర్ గాన్ టు ద యుఎస్ఏ అది కూడా అనొచ్చు. ఓకే, సో దీంతో మన ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఇక్కడ వరకు ఆపుదాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ జస్ట్ కంప్లీటెడ్, బట్టి కొట్టేద్దాం. ఎఫెక్ట్ ఇన్ ద ప్రెజెంట్ ఇప్పుడు వరకు యాక్షన్ అయిందా లేదా అది చాలు. తర్వాత మళ్ళీ చూద్దాం. మళ్ళీ చూస్తే నేను నిజంగా షార్ట్ కట్స్ ఇంగ్లీష్లో లేవు. స్టెప్ వైజ్ వెళ్తూ ప్రాక్టీస్ చేసి అది మన మైండ్లో ఎక్కించుకుంటేనే కానీ మన ఇంగ్లీష్లో పర్ఫెక్షన్ రాదు. ఆ పర్ఫెక్షన్ ఖచ్చితంగా తెచ్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నరేంద్ర కుమార్ అండ్ వీఆర్ ఫ్రమ్ నరేంద్ర అకాడమీ.